కొన్ని విషయాలు మనము లేఖనములోనే చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే అక్కడ వాక్యము, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించారంటే దానికి అర్థం ఏంటంటే మనల్ని అందరినీ మరి సంఘాన్ని ప్రేమించి ఆయన మనల్ని ఆయన యొక్క కుమారుడు యొక్క స్వారూప్యములోకి తీసుకురావాలని, పరలోకానికి నడిపించాలని, ఇహమందు పరమందు మనం ఆశీర్వదింపాలనే ఉద్దేశంతోనే ప్రణాళిక చేస్తారు. బైబిల్లో లేకపోతే మన ఆత్మీయ జీవితాల్లో మూలమైన అంశము ఏమైనా ఉంది అన్నట్లయితే ముఖ్యమైన మూలమైన అంశము తప్పనిసరిగా ప్రేమ అని చెప్పాలి. మరి ప్రేమ ఉంది కదా అని దానికి అర్థం ఏంటంటే మన దేవుడు, మనం విశ్వాసం ఉంచుతున్నాం అనే యొక్క ప్రభువు ప్రేమను బట్టి మనల్ని చెడగొట్టే వ్యక్తి కాదు, కానీ ప్రేమ కలిగి ఆయన సత్యాన్ని చెప్పుతూ మన జీవితాన్ని సరిచేస్తూ క్రమపరుస్తూ ఒక తండ్రి వెళ్ళి మనల్ని ఒక మందలిస్తూ ముందుకు వెళ్ళే విషయము మనకి బైబిల్ గ్రంథాల్లో కనబడుతుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకసారి గలతీలు రాసిన పత్రికల్లో చూసిన, ఎఫెసీలు రాసిన పత్రికల్లో చూసిన ఆయన గొప్ప విషయము, కొన్ని విషయాలు ప్రేమ గురించి మనకి కొన్ని అక్కడ అంశాలు పౌలు గారు ఆ పత్రికల్లోని రాయడం చూస్తాం. గలతీలు రాసిన పత్రిక 22వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తగిన ఒక నిశ్చయత, తగిన ఒక తీర్మానము అక్కడ పౌలు గారు అండో చూస్తున్నాం. ఇది మాట్లాడుతున్న నాకు కానీ వింటున్న మీకు కానీ అందరికీ కూడా అలాంటి తీర్మానాలు మనం కలిగి ఉండాలి. పౌలు గారు అంటున్నారు స్పష్టంగా, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. నా యొక్క ఇచ్చ, నా ఆలోచనలు, నా క్రియలు, నా ఇష్టాలు ఇవేవీ లేవు, అవన్నీ నేను సిలువ వేసేసుకున్నాను. జీవిస్తున్నప్పుడు మునుపు నా కోసం జీవించాను, మతము కోసం జీవించాను, కానీ ఇప్పుడు మాత్రం నేను అవన్నీ సిలువ వేసేసుకున్నాను. క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు కాబట్టి నేను శారీరకంగా జీవిస్తున్న జీవితం ఎవరి కోసం అంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నారు. మీరు నేను అలాగా జీవించే బద్దులమై ఉన్నాము, కానీ కొంతవరకే మనం జీవిస్తున్నాము, కొంతవరకు మళ్ళీ మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నాం. సంపూర్ణంగా మనం ఏమి లోకంలో వెళ్ళిపోయామనేది లేదు. అలాగని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని సిలువ వేసుకొని మరి నేను జీవిస్తుంది ఎక్కిపోయేట నా కొరకు కాదు, నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను అనే విషయం కూడా లేదు. అటు సైడ్ లోకంలో సంపూర్ణంగా మనం పడిపోయలేము, ఇటు సైడ్ దేవునితోనే తగిన సంబంధం కలిగి సంపూర్ణంగా జీవిస్తున్న విధానం కూడా లేదు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు సైడు కొంత లోకంలో అడుగు పెడుతున్నాము, ఇటు సైడ్ మరికొంత ప్రభునందు విశ్వాసం నుంచి అడుగుపెట్టి అడుగులు వేస్తున్నాం. లోకాన్ని కొంచెంసేపు పట్టుకుంటున్నాము, మన మనస్సు మరి
కొంతసేపు ప్రభువును కూడా తగిన రీతిలో పట్టుకుంటున్నాం. మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు మనల్ని ప్రేమించారు కాబట్టి మనం సిలువ వేసుకోవాలని జీవిస్తున్నది. ఇక మీదట నా కోసం నేను జీవించకూడదు, నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్న క్రీస్తు యేసునందు విశ్వాసం బట్టి నేను జీవించాలనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కష్టం వచ్చినప్పుడు ప్రభు జ్ఞాపకం వస్తున్నారు, రోగాలు వచ్చినప్పుడు ప్రభు జ్ఞాపకం వస్తున్నారు, ఆర్థికమైన సంక్షోభము వచ్చినప్పుడు మరి ప్రభు జ్ఞాపకం వస్తున్నారు, ఇంట్లో ఇరుకులు ఇబ్బందులు గొడవలు వస్తున్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు, ఇరుకుల్లో ఇబ్బందులు పడిపోయినప్పుడు ప్రభు జ్ఞాపకం వస్తున్నారు. అప్పుడు భక్తి అనేది అధికమైపోతుంది. కానీ ఎప్పుడైతే కొంచెం కంఫర్ట్ వచ్చిందో, ఎప్పుడైతే కొంచెం బాగుంది అనుకుంటున్నామో, ఎప్పుడైతే కొంచెం ఆరోగ్యం ఉంది, కొంచెం ఆర్థిక స్తోమత వచ్చింది, కొంచెం మన యొక్క స్వతంత్రత వచ్చిందో, అప్పుడు ప్రభువుని మర్చిపోయి మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అలా ఉండడానికి వీల్లేదు అంటది వాక్యం. మనల కోసము ఆయనని అప్పగించుకున్న యేసు క్రీస్తు నిమిత్తం మీరు నేను సిలువ వేసుకొని ఆయన కోసం జీవించాలంటది. కానీ మనము వింటున్నాం కానీ కేవలం వినువారి కింద ఉండి మనల్ని మనం మోసపరుచుకుంటూ మన జీవితాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. విని గై కొనకపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్న వ్యక్తులమే అవుతామట. వాక్యం అంటది, మనల్ని మోసం చేసే విషయాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఏమంటది? మోసకరం ముఖ్యమైనది మన హృదయం అంటది. అదే ప్రవక్తల గ్రంథంలో చక్కగా ఆ మాట మనకి కనబడుతుంది. మనం ఎవరో మనుషులు మోసం చేస్తున్నారు, మనుషులు ఇంకేదో నన్ను నడిపిస్తున్నారు, మనుషులు ఈ విధంగా నన్ను వాడుకొని వదిలేస్తున్నారు అనే దృక్పథం మనలో ఉంటది. కానీ దేవుని వాక్యం అయితే మొదటిగా మనుషులు అనే విషయాన్ని చెప్పట్లేదు. దేవుని వాక్యం అంటది హృదయం అన్నిటికంటే మోసకరమైనది. యెర్మీయాలో 17వ అధ్యాయము 9వ వచనం. యెర్మీయా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. దేవునికి స్తోత్రం. చూడండి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది అంటుంది వాక్యం. ఆ పక్కోడు మోసం చేశాడని, ఎదురోడు మోసం చేశారని, భర్త భార్య, భార్య భర్తకు, లేకపోతే మనుషులు ఎవరికో మోసం చేశారని చెప్పట్లేదు. ఇక్కడ అంటుంది ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైందట. దాని కంఫర్ట్ చెప్తుంది, శరీరం యొక్క కోరికలు చెప్తుంది, లేకపోతే ఇంకేదో నీకు ఇష్టమైంది చేయని చెప్తుంది మనకి. హృదయం దాన్ని గ్రహించగలిగిన దేవుని దగ్గరికి మీరు నేను కానీ వెళ్ళగలిగితే, సన్నిధిలో ఉండగలిగితే, ప్రభువా మీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచి నూతనమైన హృదయం మనస్సు చేత నింపండి ప్రభు అని అడిగితే ఆ మోసం నుంచి నువ్వు నేను బయటపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మిగతాది సాతానుగాడ, లోకమా, మనుషుల, నెక్స్ట్ వస్తే అవన్నీ కూడా. మొదటిగా మనల్ని మోసం చేసేది మన హృదయమే. ఆ హృదయం విషయంలో మీరు నేను జాగ్రత్తగా ఉండాలి. హృదయంలోంచి జీవ నదులు పొంగి పొర్లుతాయని, మరి ఆ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోమని యేసుప్రభు వారు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ వాక్యంలోని గలతీలో 2వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నట్లు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ఆయన జీవిస్తుంది ఎదుట నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నారని అంత ఖచ్చితంగా కళాఖండగా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన సిలువ వేసుకొని జీవిస్తున్న అనుభవం. అక్కడ కళ్ళకి సిలువ వేసుకున్నారు, శరీరానికి సిలువ వేసుకున్నారు, కోరికలకు సిలువ వేసుకున్నారు. చాలా కష్టమైన విషయాలండి ఇవన్నీ. చాలా కష్టమైన, బోధించడానికి సులువే, వినడానికి సులువే ఏమో కానీ, గట్టిగా కేకలు వేయడానికి సులువే. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏవి సిలువ వేసుకోవాలో అవన్నీ మనకు తెలుస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటున్నామో అదే మన ఆత్మీయత, అదే నిజమైన వ్యక్తిత్వం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆలోచనలు, ఏవి చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, ఫ్రెండ్స్తో ఉంటున్నప్పుడు, కుటుంబంతో ఉంటున్నప్పుడు, అది నిజమైన జీవితం అది. కాబట్టి సిలువ వేసుకునే అంత స్థితిలో వచ్చామా? తన సిలువను ఎత్తుకొనకుండా నన్ను వెంబడించలేరని, నన్ను వెంబడించేవారు తన సిలువను ఎత్తుకోవాలని లేఖనాల్లో ప్రభువారు చెప్పారు. అలాగే ఎత్తుకోకుండా నడవపోతే మీరు నా శిష్యులు అనబడరు అంటుంది వాక్యం. మనము బాప్తీసం పొందిన తర్వాత శిష్యుల కింద మారవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకు శిష్యుల కింద మారాలి అంటే అపోస్తలుల కార్యములోని ఒకటే అంటారు, అంత్యోకులో శిష్యులు మొదటగా
క్రైస్తవులు అనబడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు అంటే దానికి అర్థం ఏంటంటే మీరు నేను శిష్యుల కింద మారితేనే క్రైస్తవులు అనబడతామట. మనమేంటి, మనం బుక్కులు పట్టుకోగానే, పుస్తకాలు పట్టుకోగానే, లేదంటే ఈ యొక్క బైబిల్ పట్టుకొని ముందుకు నడవగానే మనం అనుకుంటాం శిష్యుల కింద మారిపోయాం, క్రైస్తవులు అయిపోయాం అనుకుంటాం. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం అనేది చాలా వ్యత్యాసంగా మాట్లాడుతుంది. అంత్యోకులో శిష్యులు మొదటగా క్రైస్తవులు అనబడిరి. శిష్యుల కింద మారనిది నువ్వు నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలని కానే కాదు. క్రీస్తు వెంబడిస్తున్న వ్యక్తులే కేవలము క్రైస్తవులు అనబడతారు. అంటే క్రీస్తులాగా మారి, క్రీస్తులాగా సిలువ ఎత్తుకొని, ప్రతిరోజు సిలువ వేసుకొని చంపుకుంటూ, స్వచ్ఛతాన్ని చంపుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తులే. మనం చంపుకోలేకపోతున్నాం, అందుకే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి. మనకి ఆ విషయాల్లో, శరీరం విషయాల్లో చంపుకోలేకపోతున్నాం, అందుకే మన బ్రతుకులు ఎలా ఉన్నాయేమో. ఈరోజు ప్రశ్న, మనకి మనం చంపుకుంటున్నామా? పౌలు గారు అంటున్నారు, నేను బ్రతుకుతుంది నేను కాదు, నా యందు క్రీస్తే, నేను సిలువ ఇవ్వబడ్డాను. ఎందుకంటే నేను దేనికోసం, ఆయన కోసం బ్రతుకుతున్నానంటే, ఎందుకోసం బ్రతకాల్సి వస్తుందంటే నన్ను ప్రేమించారు ఆయన, నా కొరకు తన్నాను అప్పగించేసుకున్నారు, అందుకే నేను సిలువ వేసేసుకున్నాను, అందుకే ఆయన కోసం బతుకుతున్నాను. ఇక మీద బతుకుతాను నేను కాదు, నా యందు క్రీస్తే అంటున్నారు. ఆయన అప్పగించుకున్నారనే సంగతి ఆయనకి స్పష్టంగా అర్థమవుతుంది, మీకు నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన తన శరీరాన్ని, తన మనస్సును, తన జీవితాన్ని, ఆ యొక్క పైన మహిమను విడిచిపెట్టి, ఆ యొక్క పరిశుద్ధుడు 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 అని వేవే దేవదూతలతో కొనియాడబడతారు స్థితిని వదిలిపెట్టి, శ్రీమంతుడైన దేవుడు శ్రీమంతమైన ఆ యొక్క ధనమును, లేకపోతే ఆ యొక్క గొప్ప మహిమను అన్నిటిని విడిచిపెట్టి మీకోసం నా కోసం దరిద్రుడి కింద వచ్చాడని పౌలు గారికి అర్థమైంది, మనకు అర్థం అవ్వట్లేదు. అందుకే ఆయన సిలువ వేసుకుని బ్రతకగలిగే కృప వాళ్ళకి దేవుడు ఆయనకి ఇచ్చారు, మనకి రావట్లేదు. మనం ఎత్తుకుంటున్నాం వారానికి ఒకసారి, నెలకు ఒక 3 సార్లు 4 సార్లు. తర్వాత మళ్ళీ ఆయన అప్పగించుకున్నారు అన్న విషయాన్ని దుష్టుడు మన మనసు నుంచి చెరిపివేసి, మన కోసము ఆయన మరణించారనే విషయాన్ని మర్చిపోయే విధంగా చేసి, అందుకే 1 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రభు వల్ల ఆరాధనలో మనం చూస్తాము, మీరు ఇది తీసుకుంటున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకే దీన్ని చేయడి అంటది వాక్యం. అంటే బాబు మీరు మర్చిపోతారా, అందుకే ఇది తీసుకుంటున్నప్పుడల్లా మీకు జ్ఞాపకం ఉండాలి. అందుకే ప్రతి దినము కూడా వాళ్ళు రొట్టె విరుచుటి యందు, సహవాసం యందు, అపోస్తలుల బోధ యందు ఎడతెక్క ప్రార్థనలో ఉన్నారంటది వాక్యం. కాబట్టి మనం మర్చిపోతున్నాం, ఆయన మన కోసం అప్పగింపబడ్డారని ఆయన ఒకటి ఆయన అప్పగించుకున్నారు. నేను నా కుమారుడు రక్షింపబడాలి, నా కుమార్తె రక్షింపబడాలి, కాబట్టి ఈ సంఘం అనేది తగిన రీతిలోని ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క బండ మీద కట్టబడాలి. కాబట్టి నేను అప్పగించుకుంటేనే, రక్తము చిందిస్తేనే, అవమానింపబడతానే, హింసింపబడతానే, బాధపరచబడతానే, నన్ను పిండితేనే, ఆ రక్తమంతా ఇక భూలోకంలో పడితేనే గాని నా కుమార్తెలకి విడుదల రాదు. ఎందుకంటే అంత బలమైన దుష్టుడు, పరలోకంలో ఉన్న వ్యక్తి కదా, వాడిని దేవుడు తప్ప ఇంకెవరు ఎదిరించలేరు కదా, జీవము కలిగిన దేవుడు ఎదిరించాలి. కాబట్టి ఆయన శారీరకంగా పుట్టి రక్తములో జీవం ఉంది కాబట్టి ఆ రక్తాన్ని, ఆ జీవాన్ని చిందించారు ఈ భూలోకం మీద. ఆ రక్తమందు విశ్వాసం ఉంచిన మీరు నేను, ఆయనకు వాక్యాన్ని విశ్వాసం ఉంచిన మీరు నేను, ఆయన ఆత్మచేత నింపబడిన మీరు నేను ఎప్పుడైతే వీటిని కలిగి ఉన్నాము అనే మనస్సులో జ్ఞాపకం ఉంచుకొని ధ్యానము కలిగి ముందుకు వెళ్తుంటామో, అప్పగించుకునే విషయంలోని మనం సిలువ వేసుకుని వెళ్ళడానికి చాలా సులువు అవుతుంటది. ఇవి ఎప్పుడైతే మర్చిపోతామో, మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం ఉంటామో, మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ మనం సిలువ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఇందులో ప్రేమ ఉంది. ఆయన అప్పగించుకున్నారంటే ఊరికనే అప్పగించుకోలేదు, మన దగ్గర నుంచి ఏదో ఆశించి, వీడి దగ్గర నుంచి ఇంకేదో వస్తుంది, ఒకటి ఆశించారు, నా బిడ్డలందరూ నా స్వరూపంలో ఉండాలి, నన్ను ఆరాధన చేయాలి, వీళ్ళు నా వారు అంటే కాదు, వీళ్ళు నా వారు అని వాడు వచ్చాడు. వాళ్ళందరూ మోసం చేస్తాను, నాశనం చేస్తాను, నేను నరకంలోకి వెళ్ళిపోతాను, వాడిని పట్టుకు వెళ్ళిపోతాను, బ్రతుకుని పాడు చేస్తాను, ఒకరిని ద్వారా నాశనం చేస్తాను, నీ బిడ్డలతోనే నాశనం చేస్తాను అనే విధానంలో వాడు వచ్చాడు. ఆయన చెప్పింది ప్రేమను బట్టి ఒకరినొకరిని ప్రేమించుకోండి, ఒకరినొకరిని క్షమించుకోండి, ఒకరొకరి కోసం ప్రాణం పెట్టుడి, ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మూల అంశము బైబిల్ గ్రంథం అంతటికి ప్రేమ చాలా మూలాంశం ఉంది. అయితే ప్రేమ మూలాంశం ఉందని చెప్తూ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి.
ప్రేమలో తప్పనిసరిగా శిక్ష అనేది ఉంటది. ప్రేమలో శిక్ష ఉంటది అంటే అర్థం ఏంటంటే, తండ్రి ప్రేమిస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడాను కుమారులకి శిక్షిస్తారు. ఒక క్లాస్ టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ బాగుపడాలని ఉద్దేశం ఉంటే శిక్షిస్తారు, దండిస్తారు, దండను ఉపయోగిస్తారు, బెత్తాన్ని ఉపయోగిస్తారు. అది వాళ్ళ భవిష్యత్తు నిమిత్తము వాళ్ళు ఆలోచన చేసి, అమ్మో బెత్తాన్ని ఉపయోగించకపోతే ఇది మాట విండు, బెత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధి అయిపోతాడట, శత్రువు అయిపోతాడట, అందుకే ఉపయోగిస్తారు. లేదంటే అంత స్మూత్ గా మాట్లాడుకుని వెళ్ళుకొని చెప్పుకుని వెళ్తే వర్కౌట్ అవ్వని విషయం. అది వర్కౌట్ అయ్యి ఉంటే అసలు ప్రభు అసలు బెత్తం ఉపయోగించకపోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కొరటాలు పట్టుకొని వెళ్ళి ఇక మందిరంలో నీళ్ళు అందరినీ తరవాల్సిన పనే లేదు. అసలు ఉపయోగించాలి కొన్నిసార్లు. ప్రాణం పెట్టినప్పుడు ప్రాణం పెట్టాలి, బెత్తం ఉపయోగించినప్పుడు బెత్తాన్ని ఉపయోగించాలి. అది ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తికి మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు ఎక్కడ మొహమాట పడే పరిస్థితి కాదు. ప్రాణం పెట్టాల్సిన టైంలో ఆయన ప్రాణం పెట్టిస్తారు, చెప్పాల్సిన టైంలోనే మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఇక్కడ రాజు వస్తున్నాడు, జాగ్రత్త, దయించి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే, ఆ నక్కతో చెప్పు నా సమయం ఇంకా రాలేదు కానీ ఇక్కడ నేను చేయాల్సిన పరిచర్య కొన్ని దినాలు చేసి వెళ్తానన్నారు. బా నిష్కచ్చిగా రాజు గురించి మాట్లాడుతున్నారు ప్రభువారు. బైబిల్ గ్రంథంలో ఉంటది, ఆ నక్క చెప్పు అంటారు. కొన్ని విషయాల్లోని తగిన రీతిలోని గద్దించాల్సినప్పుడు గద్దించారు, ప్రేమించినప్పుడు ప్రేమించారని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఎందు నిమిత్తము మరి నేను ప్రభు కోసం జీవిస్తున్నానికి మీదట అంటే నా కోసం ఆయన అప్పగించుకున్నారు కాబట్టి దేవుని కుమారుని యందు విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను అంటున్నారు. ఆయన యందు విశ్వాసం వల్ల నేను జీవిస్తూ సిలువ ఎత్తుకొని మనం ముందుకి కొనసాగుతున్నామా, లేదంటే అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నామా సిలువను తీసుకొని. మానసికమైన సిలువ, శారీరకమైన ఆర్థికమైన సిలువ మనకి ఇష్టం ఉండదు ప్రభు పరిచయ విషయంలో, కానీ తప్పదు, సిలువ వేసుకోవాలి. ఆయన మన కోసం అప్పగించుకున్నారు అనేది మన యొక్క మనస్సులో ముద్ర వేయబడితే, రక్తము చిందింపడ్డాదని అర్థం చేసుకుంటే ఒకరు పడిపోతున్నప్పుడు ఇంకొకరు మనం పైకి లేపుతుంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయము దేవుని యొక్క వాక్యంలోని స్పష్టంగా కనబడుతుంది. అది ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒకసారి చూసినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రికలో మనకు ఒకసారి నేను చూపిస్తాను. మొదటి అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను చూడండి. అంతా కలిపి ఉంటది అక్కడ. 4వ వచనం నుంచి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాం. చూడండి, ప్రేమను బట్టి ఆయన అప్పగించుకున్నారు మన రక్షణలోకి నడిపించడానికి. ఆయన అప్పగించుకోవడం కాదు కానీ ప్రేమ చేత మిమ్మల్ని నన్ను మరి ఏర్పరచుకున్నారట. ఆయన ఏర్పరచుకున్నారు మనల్ని తగిరీతిలోని హీ చూజెస్ us. ఆయన ఏర్పరచుకున్నారు. ఈ పలానా పనికి ఈ వ్యక్తి, ఈ పలానా కార్యములకి ఈ వ్యక్తి, ఈ పలానా సంఘములు ఈ వ్యక్తి, ఈ పలానా పరిస్థితుల్లో ఈ వ్యక్తిని వాడుకుంటారు. ఆయన ప్రేమను బట్టి మిమ్మల్ని నన్ను దేవుడు ఏర్పరచుకున్నారు. అందుకే మొదటి కొరింథీయుల్లో చెప్తే, మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 27వ వచనం నుంచి, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 27 నుంచి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, వెర్రివారిని ఏర్పరచుకున్నారట. మనం వెర్రివారమే. బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. మనం బలహీనులమే.
ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. దేని బట్టి ఇవన్నీ ఏర్పాటు? ఇటు ఎవరైనా ఒక దానికి ఎన్నుకున్నారంటే ఎటువారిని ఎన్నుకోవాలి? వెర్రివారిన, బలహీనులైన వారిన, నీచులైన, తృణీకరింపబడి ఎన్నికలేని వారిని ఏర్పరచుకుంటారు ఎవరైనా? అది కేవలము దేవుడి వల్లే సాధ్యము, ప్రేమను బట్టే సాధ్యం. అది మనం బలహీనలో, మనము వెర్రివారము, నీచులైన వారము, తృణీకరింపబడిన వారము, ఎన్నికలేని వారు, మనకంటూ ఒక స్థాయి ఏం లేదు. లోకము లేకపోతే కుటుంబము, మన పరిస్థితులు, మన స్నేహితులు మనం తృణీకరించి ఉండొచ్చు, వెర్రివారి కింద చూసి ఉండొచ్చు, దేనికి పని చేయడానికి చూసుకుండొచ్చు, లేదంటే మనం వాడుకొని వదిలివేయవచ్చు ఉండొచ్చు. కానీ దేవుడు అటు వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమను బట్టి నిన్ను నన్ను ఏర్పరచుకున్నారట క్రీస్తు యేసునందు. ఒకసారి చదువుదాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివిన 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. దేవుడు ప్రేమ చేత క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నారట. ప్రేమను బట్టి ఆయన అప్పగించుకున్నారట. ప్రేమను బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యము అంటది, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ శాశ్వతమైందండి. మీకు నాకు అర్థమైనా ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంటారు. చూడండి 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 3వ వచనము. ఇర్మియా 31:3 వచనము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమెట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎందుకు విడిచిపెట్టాలి నిన్ను నన్ను అంటే, మనం చేస్తున్న అపరాధం, తప్పులు, అవిధేయత, మాట వినతనం, వారానికి ఒకరోజు సిలువ ఎత్తుకునే మనస్తత్వం. కాబట్టి నేను విడిచిపెట్టేయాలిరా బాబు, నేను ఎప్పుడో వదిలేయాలి. కానీ అంటున్నారు, ఓ సేవకుడా, ఒక సేవకురాలా, ఓ విశ్వాసి, ఓ పరిచారకురాలా, ఇదోటి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను విడుక నీ ఎడల కృప చూపిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను, అందుకే కృప చూపిస్తున్నాను. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ప్రేమలో ఏర్పాటు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమలో ఆయనను అప్పగించుకున్నారు ప్రభువారు. మరొక లేఖనాలు ఒక్కసారి చూసినట్లయితే ఎఫెసీయుల 2వ అధ్యాయము 4-5 చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అయినను అంటే మొదటి వచనం మీకు నాకు అర్థం అవ్వాలి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు బ్రతికించారంటే, ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారట. మొదటిగా ప్రేమను బట్టే ఆయన అప్పగించుకున్నారు కాబట్టి నేను సిలువ వేస్తూ నేను ముందుకు వెళ్తున్నానని పౌలు గారు అన్నారు. రెండోదిగా ఆయన క్రీస్తు యేసునందు దేవాది దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాను అంటున్నారు. మూడోదిగా క్రీస్తు యేసును ఆ యొక్క ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అంటుంది వాక్యం. మూడోదిగా క్రీస్తులో కూడా మనల్ని బ్రతికించారు. ఎందుకు బ్రతికించారు అంటే ప్రేమ బట్టే. మనం ఎప్పుడో అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. కొంతమంది చచ్చిపోయారు కూడా. అందుకే తిమోతిలు రాసిన పత్రికలు అంటది, కొంతమంది పాపములు వారి యొక్క ముందును వెళ్తూనే ఉంటది. చదువుదామా తిమోతిలకు రాసిన పత్రికలో 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నవి. చూడండి ఏటంటుందో, కొందరు పాపములట తేటగా బయలుపడి
న్యాయపు తీర్పు ముందుగా నడుస్తున్నట్టు, అంటే తీర్పు దగ్గరికి ఆ వ్యక్తిని లాక్కొని వెళ్ళి నాశనంలోకి నడిపించి ఆ తీర్పులో శిక్ష విధించి నరకంలో తోసేయడానికి ఆ పాపం ఆ వ్యక్తిని న్యాయపు తీర్పుకి వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుడు ప్రేమ ఏంటి? మన జీవితాల్లో ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ న్యాయపు తీర్పులో ఆ వ్యక్తి లాక్కొని వెళ్ళిపోతే వాళ్ళు చస్తారు. వాళ్ళు ఎక్కడ చేస్తారు? నరకంలోనే చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటుంది మరొకసారి తిమోతి 5:25 అటువలే మంచి మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. కొందరు పాపములట బయలుపరచబడ్డ న్యాయ తీర్పు ముందుగా నడుస్తుంటే మరికొందరు పాపములు వారి వెంట వెలుచున్నాయట. అంటే ఇవి వారి వెంట వెళ్తున్నాయట. మన వెంట దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రార్థన, దైవ సన్నిధో, లేకపోతే దేవదూతో, దేవుని యొక్క వాగ్దానము, ఇదో నా దూత నీ వెంట వస్తుంది వెళ్ళు అనేసి మోషేకి చెప్పడం ఏదో ఉండాలి తప్ప మన వెంట మన పాపాలు, మన బలహీనతలు, మన అవిధేయత, దేవునికి విరుద్ధమైన స్థితి ఎక్కడ ఉండని వీళ్ళు. పాపం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు, కానీ దాచిపెట్టేవాడు తప్పనిసరిగా తన జీవితంలో నాశనం తెచ్చుకుంటాడు. ఆడు వర్ధిల్లుడు అంటది వాక్యం. మనం వర్ధిల్లిపోవడానికి కారణం అదేనేమో. ఒప్పుకున్నాం కానీ విడిచిపెట్టట్లేదు. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనం వర్ధిల్లే విధంగా చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రేమ చేత మనం క్రీస్తు కూడా బ్రతికించను. నువ్వు నేను ఏ విషయంలో చచ్చిపోతున్నావు? ప్రకటన గ్రంథంలో అదే అంటది కదా, నీవు మొదటి ప్రేమను నువ్వు మర్చిపోవు. నువ్వు బ్రతికి ఉన్నావు అని పేరుకే గాని నువ్వు చచ్చిన వాడు అంటది ఒక దాంట్లోని. మరొక దాంట్లో అంటది నువ్వు వస్త్రహీనుడు అంటది ఒక సంఘంతో ప్రభు వారు మాట్లాడుతూ. మనము ప్రేమ విషయంలో బ్రతికున్నామా చచ్చిపోయామా? ప్రేమ విషయంలో తగిన రీతిలో మీకు నాకు అర్థం అవ్వాల్సిన విషయం ఆయన అప్పగించుకున్నారు కాబట్టి ఆయన కోసం బ్రతకాలి. ప్రేమ విషయంలో ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి ఆయన కోసం మనం తగిన రీతిలో సేవలో ముందుకు కొనసాగాలి. మరి ప్రేమ విషయంలో మనం బ్రతికించారు ఆయన. మనం మళ్ళీ చచ్చిన స్థితిలో మీరు నేను వెళ్ళిపోకూడదు. తగిన ప్రేమలో చచ్చిపోయిన వ్యక్తుల కింద, విధేయతలో చచ్చిపోయిన వ్యక్తుల కింద, దేవుని యొక్క కార్యాల విషయంలో చచ్చిపోయిన వ్యక్తుల కింద, ఆయన కార్యముల కంటే మన కార్యాల్లో గొప్పగా ఎంచుకోవడం, ప్రాధాన్యతలు మారిపోవడము. దేవుని పని ఉందంటే మన ప్రాధాన్యత మారడానికి వీల్లేదు. మనం పోస్ట్పోన్ చేసుకోవాలి మన కుటుంబ పనులు కానీ, మన పరిస్థితులు కానీ. అలాంటి వ్యక్తులు దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రీపోనో పోస్ట్పోనో ప్లాన్ చేసుకోవాలి మనం. అప్పుడు ఆ విషయంలో దేవుడు తప్పనిసరి కృప చూపిస్తారు. అది ఎమర్జెన్సీ విషయం అనుకోండి, దేవుడు ఆ విషయాల్లో ఎక్కడ కూడా మనల్ని గద్దించే స్థితి అనేది ఉండదు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకునే దేవుడు కాబట్టి. అది ప్రేమను బట్టే మనం చేయగలుగుతాం. బలవంతంగా ఏది చేసే పరిస్థితి మన జీవితంలో ఉండదు. కానీ ప్రేమ చేత మనల్ని ఆయన అప్పగించుకొని మనల్ని విడుదల చేసిన దేవుడికి, ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్న దేవుడికి, ప్రేమ చేత మనల్ని బ్రతికిస్తున్న దేవుడికి ఈరోజు మీరు నేను ఏమి ఇవ్వగలుగుతున్నాం? పెద్ద ఏం ఇవ్వట్లేదు. మనకి కంఫర్టబుల్గా ఉంటే చేస్తున్నాం, లేకపోతే వదిలేస్తున్నాం. మనందరం చేస్తున్న విషయాలు అవే. కంఫర్టబుల్గా ఉంటే, మనకి నచ్చితే, మనకి కొంచెం హ్యాపీగా ఉన్నట్లయితే ఓకే చేద్దాం అని ఫీలింగ్ లోపల నుంచి కలిగితే చేస్తాం. లేదంటే అసలు ఆ యొక్క సేవే కానీ, ఆ పరిస్థితే కానీ, దేవుని సిలువెత్తుకోవాలనే కానీ, అసలు ఆ యొక్క ఇబ్బంది పడడం, ఇరుకులు పడడం, ఇవేవి కూడా నెమ్మదిగా గ్రాడ్యువల్గా దేవుడు సన్నిధి నుంచి దుష్టుడు మనల్ని నెమ్మదిగా లాగేస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్పష్టంగా సెలవిచ్చారు. చేద్దాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము అంత్య దినాల కోసం మాట్లాడుతూ ప్రభువు చెప్పిన మాటలు అవి. 24వ అధ్యాయము 12వ వచనము. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ, గట్టిగా చదవాలండి, చల్లారును. ప్రేమ చల్లారిపోయినప్పుడు కంఫర్ట్ ఉంటేనే నేను పని చేస్తానంటారు నువ్వు నేను. ప్రేమ చల్లారిపోయినప్పుడు మనకి బాగుంది అనుకుంటేనే ప్రార్థన చేస్తాం. మన మనసుకు పుడితేనే వాక్యం చదువుతాం. ఏదో కష్టం వస్తేనే దేవుడి సన్నిధికి వెళ్తాం. ప్రభు సేవ అంటే నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ప్రభు యొక్క పని అంటే దానికంటే ప్రాధాన్యత మన కుటుంబానికి, భర్తకు, భార్యకు, బిడ్డలకు, స్నేహితులకు, మన యొక్క ఎంజాయ్మెంట్కి అధికమైపోద్ది. ఎందుకంటే ప్రభు వారు చెప్పిన విషయం ఇది. ఏంటంటే ప్రభు వారు చెప్పింది అక్రమం విస్తరించుట చేత, అంటే క్రమము కాకుండా క్రమము పెద్ద వివరించాల్సిన పని కూడా లేదు.
అక్రమము విస్తరిస్తున్నప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన మనస్సులో, మన హృదయంలో విస్తరించేట ప్రేమ చల్లారిపోద్ది. క్రమము ఎప్పుడు చదవాలి, వాక్యం అప్పుడే చదవాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి అప్పుడు చేయాలి. ఒకవేళ అవ్వకపోతే దేవుడు అర్థం చేసుకుంటారు, వేరే సమయాలు పెట్టుకొని ప్రార్థనలో, వాక్యంలో గడపాలి. సేవ ఏ సమయంలో ఎప్పుడు చేయాలో, ఎప్పుడు చేసినా దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక క్రమమైన జీవితము, ఒక లోబడే జీవితము, ఒక సంఘములో, ఒక సేవకుల దగ్గర తగిన ఒక స్థలములో, ఒక విధానములో, దేవుడు చెప్పిన ఒక అపోస్తుల బోధలో మనం స్థిరపరచబడి, మనకి ఇష్టం వచ్చినప్పుడు మన బుద్ధి పుట్టినప్పుడే కేవలము ప్రభు సేవను కొనసాగించి మిగతా టైంలోని కాలుతో పట్టుకొని పడుకుని పోయే పరిస్థితి, లేదంటే మన కుటుంబంలోని ఏదో మనం పరిస్థితిలో వెతుక్కునే పరిస్థితి ఉండడానికి వీల్లేదు. వాక్యం ఏంటి చెప్తుందో అలాగా దేవుని యొక్క లేఖనాల ప్రకారం అపోస్తులు ఏ విధమైన సేవ చేస్తారో అది మీరు నేను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్రమము మనము చూస్తే, విస్తరిస్తే అనేకుల ప్రేమ చల్లారిపోతాట. అందరి ప్రేమ అనలేదు, మళ్ళీ అనేకుల ప్రేమ చల్లారిపోను. కాబట్టి ఆ యొక్క కొద్ది మంది ప్రేమలో మీరు నేను దైవికమైన ప్రేమ కలిగిన వారి కింద యేసు నామములో ఉండుముగాక. క్రమమైన జీవితం మన జీవితంలో ఉండునుగాక. అక్రమము యేసు నామములో పోవునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి మీరు నేను అర్థం చేసుకోవాల్సిన విషయము, క్రమమైన జీవితం ఉందా? క్రమమైన జీవితం అంటే ప్రేమ ఉంటుందండి. ప్రభు వారు క్రమముగా జీవించిన ప్రభు ఆయన. మీరు నేను క్రమముగా జీవిస్తున్నామా లేదా? అక్రమంగా ఏదో లేసాం, ఏదో పడుకున్నాం, ఏదో చేసాం, ఏదో వెళ్ళాం, ఏదో పని చేసుకొచ్చాం, ఏదో సేవ చేసుకొచ్చాం ఉండడం అలా కాదు. ఒక క్రమమైన జీవితం ప్రార్థనలో, వాక్యములో, ప్రేమలోని అభివృద్ధి చెందుతూ, కృపలోను, ప్రేమలోను, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. వీటిలో అభివృద్ధి చెందుతుంటే మనం క్రమము కలిగి జీవిస్తే వీటిలో నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంటారు. ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు తగిన రీతిలో ఒక స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది, టైమింగ్స్ ఉంటాయి. తగిన రీతిలో ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తగిన రీతిలోనే ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు స్టడీస్ లో. అలా కాకుండా ఒక స్కూల్లో కాకుండా, ఒక క్లాస్ లో కాకుండా, ఆ స్కూల్లో ఉండి ఈ క్లాస్ నుంచి ఆ క్లాస్కి, ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్కి క్లాస్ టీచర్ మారిపోతుంటారు. క్లాస్ టీచర్స్ ఒక దగ్గర ఉన్నట్లయితే ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు. ఈ వ్యక్తి బలహీనుడు, ఈ వ్యక్తి బలహీనరాలు, ఈ వ్యక్తి తగిన రీతిలో చదువులోని కొంచెం బాగానే చదువుతాడు కానీ ఇంకొంచెం షైన్ చేయాలి అని ఆ క్లాస్ టీచర్ కాన్సన్ట్రేట్ చేయడానికి వీలవుతుంది. అదే వ్యక్తి గడికోసారి, నెలకు ఒకసారి వేరే క్లాస్, ఏ సెక్షన్ లో, బి సెక్షన్ లో, సి సెక్షన్ లో, డి సెక్షన్ లో తిరిగిపోతున్నాడు అనుకోండి, ఏ క్లాస్ టీచర్ కూడా కాన్సన్ట్రేట్ చేయరు. అక్రమము అనేది తన జీవితంలోని తగిన రీతిలో అభివృద్ధిలోకి రాక చివరికి మిగిలేది తనకి తగిన రీతిలో పాస్ మార్క్ కూడా రావడానికి కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఆత్మీయ జీవితం కూడా అంతే. ఒక సంఘము, ఒక సేవ, ఒక సేవకుని దగ్గర తగిన రీతిలో ప్రార్థనలో, వాక్యంలో, కుటుంబ, వ్యక్తిగత సంఘ బలిపీఠంలో ఈ ప్రార్థనలో ఉంటూ తగిన రీతిలో ముందుకు వెళ్తే ఒక క్రమమైన జీవితం వల్ల ప్రేమ చల్లారిపోదు. ఒక క్రమమైన జీవితం వల్ల ప్రేమ ప్రజ్వలింపబడుతుంది. ప్రేమలో మనం అభివృద్ధి చెందుతుంటాము. అప్పుడు ప్రభు సేవ అంటే సేవకులన్నా, సేవన్నా ఎంతో ఒక అభిమానం కలిగి, ప్రభు ప్రేమ కలిగి మనం ఆయన ఎలాగైతే అప్పగించుకున్నారు మనం కూడా అప్పగించుకొని రీతిలో ముందుకు వెళ్తామని దేవుని యొక్క లేఖనాలు బట్టి మనకు అర్థమవుతుంటాయి. ఆ యొక్క ప్రేమను బట్టి ఆయన ఏం చేస్తున్నారంటే మనల్ని అందరినీ కూడా బ్రతికించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకో వచనం అంటది 4వ అధ్యాయం, అదే ఎఫెసీయులు రాసిన పత్రికలో, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏంటంటే సహించాలట. మనకి లేని విషయం ఏంటి ఇది? అసలు సహించలేం. అసలు అలాంటి ఇంకా కోపం, అలా సహించలేని పరిస్థితి నాలో అధికమైపోతుంది. నేను అనుకున్నాను నేను అక్రమం అధికమైపోతుందేమో అని చూసుకోవాలి. నేను కూడా దేవుని వాక్యం మాట్లాడింది కాబట్టి తప్పనిసరిగా ఒక క్రమం ఉందా లేదో. సేవలో వెళ్తున్నాం, వెళ్తున్నాం, చేస్తున్నాం. ఇంకెక్కడో లూప్ లైన్స్ ఏమైనా ఉన్నాయేమో, ఇంకెక్కడో దేవుడికి ఇష్టం లేనివి తరీతిలో మాకు తెలిసిన కొన్ని ఏవైతే ఉన్నాయేమో ప్రార్థన చేస్తాం, కానీ తెలియనివి ఏమైనా ఉన్నాయేమో అని చూసుకోవాల్సిన విషయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంటుంది ప్రేమతో ఒకరినొకరిని సహించు. ఎందుకు సహించుకోవాలి? ప్రభు నిన్ను నన్ను సహించారు కాబట్టి. నేను కోపగించుకుంటాను, నేను క్షమించను, నేను సహించను. అసలు ఆ గొప్ప కోపం ఎక్కువ. ప్రేమలో క్షమాపణ ఉంది, సహించే విధానం ఉంది. సహించకపోతే ఆయన కూడా సహించరు. నన్ను సహించరు. నేను సహించను అంటారు. ఎందుకు సహించు ప్రభు? నన్ను ఎందుకు ప్రభు క్షమించు అని నువ్వు క్షమించబెట్టి. అందుకే ఒక ఉపమానం ప్రభువు గారు మాట్లాడుతూ ఒక పారబుల్ మాట్లాడారు. ఒక రాజుకి అచ్చి ఉన్న వ్యక్తి, నాకు తెలిసి కొన్ని దేనారాలు, ఆ వ్యక్తి రాజు దగ్గరికి తీసుకురాబడ్డాడు.
తీసుకురాబడిన తర్వాత ఆ వ్యక్తి మరి చెరలో వేయబడాలి. కాబట్టి ఆ యొక్క వ్యక్తి విషయంలోని పాపం బాధపడి ఏడ్చి చేశాడని మరి రాజు క్షమించి ఆ వ్యక్తిని విడిచిపెట్టి పంపించేస్తాడు. ఈ వ్యక్తికి మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విడుదల చేయబడ్డాడో ఆ వ్యక్తికి ఇంకో వ్యక్తి అప్పు పాలైన దేనారాలు ఉంటాయి. అవి ఎక్కువ కూడా కాదు, ఎన్నో ఒక 2-5 దేనారాలు. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తిని ఎలాగైతే రాజు చేత క్షమింపబడ్డాడో ఈ వ్యక్తి వెళ్ళి ఈయనకి ఎవరైతే అచ్చి ఉన్నాడో ఆ వ్యక్తిని క్షమించకుండా కేవలము కొన్ని దేనారాలు దాని నిమిత్తము వెంటనే ఏం చేస్తాడంటే జైలుకి అప్పచెప్పేస్తాడు. వెంటనే ఈ సమాచారాన్ని తోటి దోస్తులు వెళ్ళి రాజుతో చెప్తారు, అయ్యా మీరు ఇన్ని దేనారాల విషయాల్లో క్షమించి ఆ వ్యక్తిని పంపిస్తే ఆ వ్యక్తి కొన్ని దేనారాలు ఇవ్వాల్సిన తన కింద దాసుడిని క్షమించకుండా ఆ వ్యక్తిని జైల్లో పెట్టించారంటే ఆ దుష్టుడైన దాసుడిని తీసుకొచ్చి ఆయన వెంటనే శిక్ష విధించి జైల్లో వేసినట్లు లేఖనాలు సెలవిస్తాయి. కాబట్టి ఇది అందరికీ చెందిన విషయం. మీరు నేను క్షమించాలి, ఒకరినొకరిని సహించుకోవాలి, భరించుకోవాలి, అవకాశం ఇవ్వాలి. నేను ఎప్పుడైతే అనుకుంటాను అవకాశం ఇద్దాం. దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ప్రేమించారు, క్షమించారు, అవకాశం ఇద్దాం, తగిన ఓర్పు చేత నన్ను నింపి నడిపించాను ప్రభా అనే విషయాలు ఎప్పుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే ప్రభువు మనల్ని ప్రేమించి సహించారు కాబట్టి ఒకరిని ఒకరు సహించుకోవాలి. మొదటిగా ఏం చూస్తామండి, మనము ప్రేమను బట్టి మనం ఏం చేయాలట? గలతీయులు రాసిన పత్రికలో గలతీయులు 2:20 చెప్పిన ప్రకారము ఆయన అప్పగించుకున్నారు కాబట్టి, ఆయన ప్రేమించారు కాబట్టి నేను సిలువ వేసుకొని ఆయన కోసం నేను బ్రతుకుతానని పౌలు గారు అన్నారు. రెండోదిగా ఏమన్నారు? ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు అన్నది ఎఫెసీయులు 1వ అధ్యాయంలోని మరి 6-7 వచనం వరకు, 4-6 వచనాల వరకు. తర్వాత అంటుంది 2వ అధ్యాయము ఎఫెసీయులు రాసిన 5లో ప్రేమ చేత మనల్ని బ్రతికించారట క్రీస్తులోని తండ్రి అయిన దేవుడు. తర్వాత 4వ అధ్యాయంలో మనం చూసాము ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలట. నేను సహించను భర్తనంటే భార్య అవ్వదు, దేవుడు సహించాను. నేను భార్యను భర్త అంటే భర్త భార్యనంటే నేను సహించనంటే సహించాలి. మరి తప్పదు. మరి ప్రభు మనల్ని సహించారు. ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేయాలి, వారి కోసం విజ్ఞాపన చేయాలి. తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రులను, ఒక వ్యక్తిని మీరు నేను సహించాలి. దైవికమైన విషయాల్లో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కిందకు ఒక్కసారి చూసినట్లయితే 15వ వచనం, 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోని ఎదుగుదాము. సత్యం చెప్పాలండి. మన జీవితంలో మనకి అలవాటైపోయి కొన్నిసార్లు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు బేసిక్గా నాకు ముందు నుంచి దేవుడు ఇచ్చిందో లేకపోతే దేవుని కృపను బట్టి ఏంటో నాకు తెలియదు, కానీ ప్రభు ఇచ్చారు అనుకున్నాను. నేను అబద్ధం ఆడితే నాకు చాలా గుండెల్లోని ఒక మంట, బాధ, వేదన వచ్చేస్తుంది. చిన్న అబద్ధం ఆడినా అది స్వతహాగా దేవుడు నన్ను పెట్టారో లేకపోతే వాక్యం ద్వారా నా జీవితాన్ని నెమ్మది మార్చుకున్నానో నాకైతే ఏం తెలియదు, కానీ నేను 199% సత్యమే పలుకుతాను. అంటే 1%లో నా అబద్ధాలు కొట్టుకెళ్ళిపోతానని ఉద్దేశం కాదు. పొరపాటున ఏమైనా చెప్పానేమో అని కొన్ని డౌట్. మ్యాక్సిమం అయితే చెప్పలేదు. చెప్పిన వాటికి పశ్చాత్తాపడ్డాను. తర్వాత నుంచి సమస్య లేదు, ఇంకెప్పుడు కూడా చెప్పడానికి వీల్లేదు అనుకున్నాను. ఒకవేళ ప్రాణం మీదకి వచ్చినా కూడా నిలబడే కృపను నాకు ఇవ్వండి ప్రభా అని కూడా ప్రార్థన చేస్తుంటాను నేను. అందుకే నేను కొంతమంది దగ్గరికి వెళ్ళి నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చెప్తే వాళ్ళు నమ్మేవారు కాదు. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నప్పుడు ఏదో అపహాస్యంగా, అవమానకరంగా, లేదంటే ఇంకేదో కెచ్చాలుగా మాట్లాడుతూ చేస్తూ అన్నట్టు మాట్లాడేవారు. నాకు అర్థమయ్యేది కాదు. నాకు అదేంటి ప్రభా ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే వీళ్ళు నమ్మరేటి అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది నాకు వాళ్ళ స్వభావాలు ఎటువంటి నీరు తాగినట్టు అద్భుతం ఆడేస్తారట. వాళ్ళు పక్కన మార్చేస్తారట మాటని. ఇక్కడ ఉన్నారా అంటే లేదు ఇక్కడ లేవు అక్కడ ఉంటాం. ఇలా చేస్తారంట, లేదు అలా కాదు, ఇది సగం సత్యం.
ఇతరుల దగ్గర నుంచి సత్యాన్ని, నెమ్మదిగా ఇన్ఫర్మేషన్ ని, నిజాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మాత్రం నిజమేంటి చెప్పరు. మతలబులు, అందులోని మాయలు. అప్పుడు అర్థమైంది, అందుకే నన్ను నా మాట నమ్మట్లేదు వీళ్ళకి అలవాటు అయిపోయినట్టుంది అనుకున్నాను నేను. అప్పుడు అర్థం చేసుకున్నాను, దేవునికి స్తోత్రం, ఏదైనా కూడా దేవుడు డీల్ చేస్తారు. ఈ అబద్ధాలు ఆడితే తప్పనిసరికి అబద్ధానికి జనకుడు సాతానుగాడు అంటది వాక్యం. నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు, గుండెల్లో కూర్చుంటాడు, కుటుంబాల్లో కూర్చుంటాడు, జీవితాన్ని నాశనం చేసి పడేస్తారు. చిన్న అబద్ధం ఆడతారు, ఆ అన్న అబద్ధాన్ని బట్టి అలాగే అబద్ధానికి అబద్ధం జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కాబట్టి మన జీవితంలో అబద్ధం నుంచి మీరు నేను దూరముగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. మన జీవితంలో తప్పనిసరిగా మేము అర్థం చేసుకోవాలి. ఏమంటుంది వాక్యం అక్కడ? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సత్యము చెప్పినప్పుడు వాక్యపరంగా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రేమ కలిగి మీరు నేను చెప్పాలట. ఎప్పుడు గద్దించాలో అప్పుడు గద్దించాలి, ఎప్పుడు ప్రేమతో చెప్పాలో సత్యాన్ని చెప్పాలట. అబద్ధాన్ని చెప్పమని చెప్పట్లేదు. సత్యము చెప్పు క్రీస్తు వల్ల ఉండుటకు మనం అన్ని విషయంలోనే ఎదుగుదాం. క్రీస్తు సత్యాన్ని చెప్పారు. ఆయన కొంచెం ఘాటుగా ఉంది, బాధ కలిగించింది, వేదన కలిగించింది. ఏంటి ఎలాంటి మాట్లాడుతున్నాడు, రక్తం తాగిమన్నాడేటి, శరీరం తినమన్నాడేటి, ఇదికైనా పిచ్చా అనుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. నేను చెప్తుంది సత్యమేరా బాబు అని చెప్పిన వాళ్ళు వినలేదు. ఆయన వెంబడించిన కొల్లలుగా కొన్ని వందల మంది వెంబడించారు. ముఖ్యంగా అందులో శిష్యుల కింద 70 మంది వరకు వెంబడిస్తే అందులో 12 మంది మిగిలారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 58 మంది వెళ్ళిపోయారు. ఆ 12 మందితో ప్రభువారు అన్నారు, మీరు కూడా వెళ్ళిపోదాం అనుకున్నారా? నా మాటలు కఠినంగా ఉన్నాయని. నేను నిజమే చెప్తున్నాను. గద్దించినప్పుడు, సరిచేసినప్పుడు, సరిదిద్దినప్పుడు చెప్పాల్సింది నేను చెప్పాను. అందులో కానీ మీరు నిల్చుంటే తప్పనిసరిగా భూమిని తలకిందులు చేసే వ్యక్తుల కింద మీరు మారిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. గట్టిగా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడేస్తున్నావు కాబట్టి ఇలా చెప్పి అంత సూటిగా చెప్పేస్తారా మాట? సూటిగానే చెప్పాలి, కాకపోతే ప్రేమతో సత్యాన్ని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొంతమంది నేను నిక్కచ్చిగా ముక్కు మీద మాట్లాడుతానండి అంటారు. వాళ్ళతోనే అదే మాట ప్రభు గారిని మాట్లాడిన వేరే వ్యక్తులు మాట్లాడిన అంగీకరించు. ఎంత ధైర్యం నాతో. ధైర్యం ఏముంది అందులో? సత్యం చెప్పడానికి ఏముంది? సత్యం కలిగి, ప్రేమ కలిగి సత్యము చెప్తా అంటది వాక్యం కదా. మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబము కానీ, సంఘములో కానీ, మరి సమాజంలో కానీ ఏ విధంగా మీరు మాట్లాడుతున్నాం, ఉన్నది మాట్లాడదాం, అబద్ధం వద్దు. అందులో ప్రేమ కలిగి సత్యం చెప్దాం. అయ్యా మీరు చేస్తున్న తప్పయ్యా, అలా చేయకూడదు, అలా చేయడం వల్ల మీకు ఆశీర్వాదకరం కాదు. అయ్యా ఇది విధానం కాదు అసలు. అలా చేస్తామే, టైంకి రావాలి, నువ్వు టైం చేయాలి. గద్దించే విధానము ఎవరికి ఉంటుందంటే దేవునికి ఉంటుంది. దైవ సేవకుడి కింద తనకి బిడ్డల విషయంలో గద్దించడం, ప్రేమ కలిగి గద్దించడం అనేది ఉంటుంది. అక్కడ కోపంతో గద్దించడం చేసిన ఆ వ్యక్తి మీద తగిన రీతిలో ప్రార్థన చేస్తూ, ప్రభా ఈ వ్యక్తి విషయంలో తప్పిపోవడానికి వీలేదు, ఈ వ్యక్తిని స్థిరపరచండి, బలపరచండి, మీరు ప్రభా వాడుకోండి, తగిన దృష్టి నుంచి తప్పించండి ప్రభా. కేవలం కొన్నిసార్లు వ్యక్తిత్వాలు, మనుషుల యొక్క ముఖాలు, మనుషుల యొక్క కోపమైన మాటలను చూసి మనం మోసపోయి మిగతా వాళ్ళందరూ కూడా స్మూత్ గా మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వ్యక్తులు అనుకుంటాం. అచ్చచ్చ కాదండి బాబు. తల్లిదండ్రులు గట్టిగా కోపగించుకొని గద్దించి ఒక దెబ్బేస్తారు అంటే ప్రేమ లేదు వాళ్ళకి. మన విధానాలు మారిపోతున్నాయి. నెమ్మదిగా దుష్టుడు మార్చేస్తున్నాడు. అక్రమమైన జీవితాన్ని బట్టి ఏమవుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. అది ప్రేమ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు నెమ్మది మాట్లాడి స్మూత్ గా ఎవరైనా మనల్ని వాడుకుంటున్నప్పుడు నెమ్మది మాట్లాడి, ఈ టీవీల్లో సినిమాల్లో చాలా సంవత్సరాల క్రితం నేను చూశాను. రాజకీయ నాయకుడు ఒకరిని వాడుకుంటూ ఆ వ్యక్తిని ముందుని పెట్టి, నువ్వు లేకపోతే ఎలాగవుతుంది, నువ్వు లేకపోతే పార్టీ ఉంటుంది అనుకున్నావా, నువ్వు లేకపోతే ఎలా అని చెప్తూ వాడి వెనకతలు గొయ్యిలతో వేస్తూ వాడిని ఏకంగా బలి కింద పెట్టేసి, నేను సినిమాల్లో అనుకున్నాను చాలా సంవత్సరాల క్రితం. సమాజంలో జరిగినవే సినిమాల కింద చేస్తారని చాలా సంవత్సరాల క్రితం అప్పుడు అర్థమైంది నాకు. అంటే స్మూత్ గా మాట్లాడితే మన జీవితాన్ని మనం అప్పగించేసుకుంటాం కాబట్టి ఏది పడుతుంది వాడేసుకుంటారు. గట్టిగా మాట్లాడచ్చా, నేను ఇక్కడ ఉండను, నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఎవరైతే నా విలువ తెలుసుకుంటారో, ఎవరైతే నాకు తగిన రీతిలో నాకు మర్యాద ఇస్తారో. మర్యాద కాదు నాన్న నీకు అది. వింటున్నా, మన సంఘంలో అయినా ఆన్లైన్ లో అయినా దైవ సేవకుడు తగిన రీతిలో గద్దిస్తున్నప్పుడు, నిన్ను ప్రేమించి నీ క్షేమాభివృద్ధి కోసము నిన్ను క్రీస్తు ఎదుట తగిన రీతిలో ఒక కన్యకగా పరిశుద్ధమైన వ్యక్తి కింద నిలబెట్టాలని గద్దిస్తూ నేను సరిచేస్తూ తగిన రీతిలో నీకంటూ ఒక మార్గాన్ని సరళం చేస్తూ ఈ యొక్క మార్గంలో ఉండు, క్రమమైన జీవితంలో ఉండు, ఈ పరిచయంలో ఉండు, ఈ విధానంలో ఉండు అని తల్లిదండ్రులు గద్దిస్తున్నప్పుడు, దైవ సేవకులు గద్దిస్తున్నప్పుడు లోబడితే ఎంత ఆశీర్వాదకరం మనకి. స్మూత్ గా మాట్లాడుతున్న వాళ్ళందరూ ప్రేమ స్వరూపులు అన్నట్లయితే ప్రభువారు ఎప్పుడు మాట్లాడారో, ఎప్పుడు గద్దించినప్పుడు గద్దించారు. అర్థం చేసుకోవాలి మనం.
నేను నిక్కచ్చిగా మాట్లాడతాను తప్పనిసరిగా ముక్కుసూటి వ్యక్తిని అంటే తప్పనిసరిగా ఏదైతే మనం అలా మాట్లాడుతున్నామో మనం అదే వంటి మాటలు మన మీద కూడా వస్తాయని మనం అసలు రెడీ అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రేమ కలిగి సత్యం చెప్పాలట. అందరూ సహోదరుల కింద ఒకరికొకరు ప్రేమను ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలంటది వాక్యం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం అది చదువుకొని ఇది మనం చూస్తున్నాం. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ వచనం, ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణమును చొప్పున పని చేయుచుండగా ప్రతి క్రియల వల్ల కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. చూడండి, ప్రేమ యందు క్షేమాభివృద్ధి కలుగుతుందట. ఎప్పుడు? అన్ని కూడా కీళ్ళ చేత అతకబడితే, అన్ని కూడా ఒక దగ్గర ఉంటే శరీరంకి అభివృద్ధి కలుగు చేసుకొని చున్నది. ఒక సంఘములో ఉండి, ఒక కుటుంబంలో ఉండి, నేను ఒక వ్యక్తిని తమ్ముడు కోసం నేను విన్నాను. ఏంటంటే వాడు రమరమే ఏజ్లో 10 years బ్యాక్ విషయం అనుకుంటాను నేను. 23 years లోపు వ్యక్తి అనుకుంటాను, 20 years లోపు వ్యక్తి. ఆడికి కోపం వచ్చింది, ఆడి కోపం ఎక్కువ. ఆ కుటుంబంలో వాళ్ళ తల్లిలో తండ్రి ఎవరో గద్దించారట, వదిలి వెళ్ళిపోయాడు. వదిలి వెళ్ళిపోయి అప్పట్లోనే మేము గ్యాదరింగ్ వచ్చేవాడు. అడిగి వాళ్ళం, తమ్ముడు ఎలా ఉన్నావు ఏంటని డీటెయిల్స్ అన్ని కొనుక్కున్న తర్వాత ఆ సహవాసంలోని ఏం చేస్తాను తమ్ముడు అంటే, పలాంది నేను వర్క్ చేస్తూ నేను చదువుకున్నాను, మరి ఫ్యామిలీ ఎక్కడ, ఏ ఊరు ఎది అంటే లోకల్, మరి రూమ్ లో ఉంటున్నాను అంటున్నావు ఏంటంటే, మా ఇంటి నుంచి బయటకు వస్తున్నాను, నన్ను ఇలా ఈ విధంగా అన్నారు నన్ను, అందుకే నా యొక్క పౌరుషం కలిగి నేను జీవించాలని బయటకు వస్తున్నాను. ఆడు బయటకు వస్తున్నాడు ఎలాగున్నాడు తెలుసా? ఆడికి లేని అలవాట్లేదు. ప్రేమలో పడి ఆ ఒళ్ళు గాయాలు పాలు చేసుకొని ప్రేమని పేరుతోనే చేతుల్ని అన్ని కోసుకొని రక్తాన్ని చిందిస్తూ అస్తవ్యస్తంగా జీవితం నాశనం చేసుకున్నాడని ఈడని ఆడిని తీసుకొచ్చిన ఒక తమ్ముడు మాతో చెప్పాడు. మాకు చాలా బాధ అనిపించింది. ఒరే, తల్లిదండ్రులు గద్దిస్తే నువ్వు లోపడవా, తట్టుకోలేవా, నీ మటుకు నువ్వు ఒక విధానం ఎంచేసుకుంటావా? అందుకే వాక్యం అంటేది సామెతల గ్రంథంలో నేను చాలా సార్లు ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఏంటంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. వీడు వేరుగా ఉంటాడు, వీడు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతాడు. వీడు ఎవరి కంట్రోల్ ఉండకూడదు. దేవుడు కంట్రోల్ ఉండడు, సేవకుల కంట్రోల్ ఉండడు, తల్లిదండ్రుల మాట విండు, ఆడు నచ్చినట్టు చేసుకుని వెళ్తాడు, ఆడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చూసారు, అటువంటి లెస్సైన జ్ఞానమునికి విరోధి. లెస్సైన జ్ఞానం అంటే యేసు ప్రభు వారే కదా. యేసు ప్రభు వారికి విరోధిగా ఉండి వేరుగుండి ఏం చేయగలుగుతాము? నేను దేవుడు ఒక విధానాన్ని పెట్టారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తుకి శిరస్సయి మరి యేసు ప్రభు ఉన్నారు. తగిన సంఘానికి నడిపించడానికి ఒక యాజకుడిని, ఒక పాస్టర్ని దేవుడు దర్శనం కలిగి నలగొట్టి తగిన రీతిలోని నియమించి ఉంచారు. వారి కిందన విశ్వాసులు, సంఘస్థులు, తగిన పరిచారకులు, ఒక విధానం. ఇదంతా కూడా నేను ఉండడం డైరెక్ట్ అయిపోతాననేసి కోరహు అభిరాముల్లాగా పాత నిబంధనలో చెప్పినట్టు మనం అవడానికి వీల్లేదు. ఉండు, ఒక వ్యక్తి మందిరము కింద సంపూర్ణముగా కట్టబడినంత వరకు ఒక సేవకుని దగ్గర, ఒక సంఘములో, ఒక పరిచయలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. నేను చాలాసార్లు అందుకే నేను అది జ్ఞాపకం చేసుకొని, ఒక మందిరంలో ఉండడానికి కారణం ఏంటంటే మందిరం కింద కట్టబడాలి, ఇంకా కొన్ని విషయాలు మార్పు చెందాలి అనే ఉద్దేశంతో నేను ఉండడానికి ఇష్టపడుతుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. మందిరం కింద పూర్తిగా కట్టబడకుండా నేను ఎగిరిపోతాను, నాకు రెక్కలు వచ్చాయి కాబట్టి నేను ఎలాగైనా వెళ్ళిపోతాను చేస్తాను అన్నాను అనుకోండి, ఆ విధానం నాకు అర్థం అవ్వదు. సేవకుల కింద ఏవైతే నేను నేర్చుకోకుండా బయటకు వచ్చాను అనుకోండి, అప్పుడు అవి ఎదుర్కొన్నప్పుడు దుష్టుడు ఈజీగా నన్ను పడగొడతాడు. చాలా సులువుగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నాశనం చేస్తాడు. నా బట్టి కొంతమంది నాశనంలోకి, ముఖ్యంగా తప్పుడు బోధకు పట్టుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విధం ఉంది, ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత సహించుకోవాలని చెప్తుంది. ప్రేమ చేత మనందరికీ క్షేమాభివృద్ధి కలుగుతుందని చెప్తుంది. ప్రేమ చేత సత్యమును చెప్పాలని చెప్తుంది. దేవుడు ఒక విధానం పెట్టారు. మీకు నాకు అది అర్థం అవ్వట్లేదు కాబట్టి క్షేమాభివృద్ధి మన జీవితంలో రావట్లేదు. వస్తున్నాయని ఫీల్ అవుతున్నాం. నేను ఇక్కడ చెట్లు చూస్తుంటాను మా ఇంటి దగ్గర, మా కుటుంబంలోని మాకు చెట్లు ఇక్కడ లేకపోతే ముందున ఆ చెట్లు ఫలము కొన్ని సంవత్సరాలు చూస్తాను, చెట్టు ఇది ఫలం వచ్చేది కాదు. ఫలం రాలేదేంటి, నాలాగే నేనే అని ఫీల్ అయిపోయేవాడిని కొన్నిసార్లు. తర్వాత మళ్ళీ ఒక చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు మళ్ళీ ఎదిగేది, దానికి చిన్న ఫలం వచ్చేది, అమ్మ ఫలం వస్తుంది అనుకునేవాడిని.
అది అలా రాలిపోయేది. అది బాధ అనిపించింది. ప్రభు అయితే నా స్థితి ఎలాగే ఉందా అనిపించదు. తర్వాత కొన్ని చెట్లు ఎదిగిన తర్వాత చక్కగా ఫలం వచ్చేది. అది పప్పాయో టమాటియో ఏదో ఒకటి చూసినప్పుడు మంచి ఫలం వచ్చింది. కానీ ఇంకా శ్రేయస్కరంగా, మంచి ఆరోగ్యకరంగా, లేదంటే ఇంకొంచెం మంచిగా కొంచెం పెద్ద సైజులో ఈ ఫలం వచ్చుంటే బాగుంది ప్రభు అనుకునేవాడిని. మన జీవితంలో క్షేమాభివృద్ధి అంటే చిన్న ఫలం వచ్చి అయిపోవడం, రాలిపోవడం, ఏదో పిచ్చి పిచ్చిగా చనిపోండి, ఏదో వచ్చిందిరా ఫలం అన్నట్టు కాదు. ప్రేమలో మీరు నేను కానీ నాటబడితే అందులో మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలు మన జీవితంలో చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు నేను అర్థం చేసుకోవాల్సింది, ప్రేమ విషయంలోని చాలా విషయాలు దేవుని యొక్క లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. 5వ అధ్యాయము నేను త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుతున్నాను. 1వ వచనం చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలు నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ప్రేమించటే బలిగాను అర్పణముగాను ఒక పరిమళ వాసన కింద మారిపోవడానికి దేవునికి ఆయన అప్పగించుకున్నారట. ఎందుకు అప్పగించుకున్నారు? మన పాపాల బట్టి మనం శిక్షింపబడాలి. మన బాధలు, వేదనలు, అనారోగ్యము, శాపము, రోగాలు, లేకపోతే ఇంకేదేదో మన జీవితంలో రావాలి. కానీ క్రీస్తు అప్పగించేసుకున్నారు కాబట్టి ఒక పరిమళ వాసన కింద ప్రభు నిన్ను నన్ను ఆయన రక్తాన్ని బట్టి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన పొందిన దెబ్బల్లోనే మనందరికీ స్వస్థత సంపూర్ణంగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఆయన, మనం ప్రేమిస్తున్న దేవుడు. కాబట్టి మనము కూడా ప్రేమ కలిగి మనం నడుచుకోవాలంటది. మన నడవడిక అంటే నా ఈ విషయంలో క్యాట్ వాక్ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. క్యాట్ వాక్ లాగా అటు ఇటు తిరుగుతూ అది కాదు. ప్రేమ కలిగి నడుచుకుంటే మన మాట విధానము, మన జీవించే విధానము, ఇరుగు పొరుగు వారి దగ్గర, కుటుంబ దగ్గర, సంఘంలోని కోపపడుడి కానీ పాపము చేయకూడదు అంటుంది వాక్యం. సహించుకోమంటుంది వాక్యం. ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుకోమంటుంది. ప్రేమ కలిగి ఆయన మనల్ని ప్రేమ చేతనే మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించనంటుంది వాక్యం. ప్రేమను బట్టి మిమ్మల్ని నన్ను ఏర్పరచుకున్నారంటుంది వాక్యం. నాకు ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉండదంటే ఇష్టం లేకపోతే దేవుడు నువ్వంటే కూడా ఇష్టం లేదు. ఆ నిక్కసైన మనిషి. నాకు ఆ భార్య ఇష్టం లేదు, నేను వేరే దాన్ని చేసుకుంటాను. నాకు భర్త ఇష్టం లేదు, వేరే వ్యక్తిని ఎత్తుక్కుంటాను. ఈ బిడ్డలు తినేస్తున్నారు, అడ్డంకిగా ఉన్నారు అని చెప్పి చాలా మంది ప్రియుడి కోసం బిడ్డలు సైతం సంహరించిన పరిస్థితి మన న్యూస్ లో మనం చూస్తాం. ఎంత ఘోరం అండి! అదేం ప్రేమ అండి? పాపిష్టి ప్రేమ, నాశనం చేసే ప్రేమ. క్రీస్తు ప్రేమ అట్టిది కాదు. నా ప్రేమ నేను ప్రేమించిన కానీ నేను బలిగా మీకు అర్పింపబడుతున్నాను. కాబట్టి మన మొదటి ప్రేమ ఎలాగుంది ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ ఒక మాట నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని నేను ముగిస్తాను. గొర్రెల కాపరైన యేసుక్రీస్తు వారు నేను ప్రధాన కాపరి అని యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 7వ వచనం నుంచి కొన్ని విషయాలు నేను చూపించి ముగిస్తాను. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడే. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు నుండును. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని ఎవరు? సాతానుగాడి గురించి మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు ఆయన కోసం చెప్తున్నారు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దీంట్లోని ప్రేమ ఉంది అంటది. మొదటి యోహాను సువార్తలో కూడా తన స్నేహితుని కోసము ప్రాణం పెట్టువాడు తప్ప ఎవడున్నాడు? అదే దీంట్లో ప్రేమ ఉంది అంటది మొదటి యోహాను పత్రికలో, సువార్తలో కాదు.
ప్రేమ కలిగి సత్యం చెప్పాలండి, సహించుకోవాలంటుంది వాక్యం. మనం మర్చిపోతే, అందుకే ఇది జ్ఞాపకము చేసుకుంటూ చేయడి ప్రభు వల్ల. అందుకే నేను ప్రాణం పెట్టాను, ప్రేమ కలిగి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని క్షేమభివృద్ధిలోకి నడిపించాలని నా ప్రేమను చూపించాను మీకు. మిమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని అందరిని తగి రీతిలోని నడిపిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి కళ్ళు మూసుకుని మనం చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసుకుందాం. ఈ ప్రేమ గురించి ప్రసంగం చెప్పిన వెంటనే జీవితాలు మారిపోతాయనే ఉద్దేశం అయితే నాకేం లేదు. ప్రేమ గురించి మనము అనుభవించినంత వరకు, ప్రసంగం అర్థమయ్యి దాన్ని జీర్ణించుకున్నంత వరకు, మనం ఇతరులను క్షమించి ప్రభు నన్ను క్షమించండి అని చెప్పి సహించే మనస్సు వచ్చినంత వరకు మనము దీనికి తగిన రీతిలోని అభ్యాసం చేయాలి. అప్పుడు మన జీవితం ప్రేమ కలిగిన ఎందుకు మారుతాయి. కళ్ళు మూసుకుందాము, చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభా, మీరు అప్పగించుకున్నారు మమ్మల్ని విడుదల చేయడానికి, విమోచించడానికి. కాబట్టి ఇక మీద బ్రతుకుతుంది నేను కాదు క్రీస్తే అని పౌలు గారు అన్నారు. నేను సిలువ వేయబడ్డాను లోకానికి, నేను నాకు లోకము, లోకపు ఇచ్చులన్నీ కూడా సిలువ వేయబడ్డాయి నాలో అంటున్నారు పౌలు గారు. మరి నాలోని మీలో కూడా సిలువ వేయబడుతున్నాయా? మన ఇచ్చులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు. అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోద్ది అంటుంది. మన జీవితాలు అక్రమము విస్తరిస్తుందా? ప్రేమ చల్లారిపోద్ది మనకు తెలియకుండానే. మన జీవితంలో ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాను అంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. మనం బలహీనము, నీచులము, అక్రమం చేయవారము, తృణీకరింపబడిన వారు అయినప్పుడు కూడా నేను ఏర్పరచుకున్నాను అంటున్నారు ప్రభు వారు. ప్రభుని అడుగుదాం, ప్రభా మీ ప్రేమను నేను ఇంకా అర్థం చేసుకోగలిగిన కృపను నాకు దయచేయండి ప్రభా. మీరు కార్యములు చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రేమ చేత నన్ను బ్రతికించవు ప్రభా. అది ఎఫెసీయులు 2వ అధ్యాయం 5వ వచనంలో చూసాం. ప్రేమ చేత నన్ను బ్రతికించవు ప్రభా. ప్రభా 4వ అధ్యాయం 3వ వచనంలో ప్రేమతో ఒకనొకరు సహించుకోమంటుంది. సహించుకోలేకపోతున్నాను ప్రభా, సహించగలిగిన కృపను దయచేయండి. సత్యం చెప్పాలి. కొంతమంది ప్రేమ అనే పేరుతోని మౌనం ఉండిపోతారు. భరిస్తున్నానండి, ప్రేమ సహిస్తుంది కదా, భరిస్తుంది కదా, సహిస్తుంది, భరిస్తుంది, అన్ని నమ్ముతుంది, తాలుతుంది. ప్రేమ కలిగి సత్యము కూడా చెప్పాలి. నువ్వు చేస్తుంది రాంగ్ అండి అని చెప్పాలి. సత్యం చెప్పవా? సత్యాన్ని ఉంచేసుకుంటావా? మన జీవితంలో అతివృష్టి, అనావృష్టి, నెక్కాచిగా మాట్లాడతాను, ముక్కు మీద మాట్లాడతాను, దేవుడు అలాగే మాట్లాడతారు. ప్రేమ కలిగి మాట్లాడాలి, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఏం మాట్లాడినా మీరు నేను వాక్యానికి రిలేటెడ్గా ఉంటుంది. మన కుటుంబానికి, మనం చేస్తున్న పరిచయానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదు నాకు నచ్చిందే, నా మనసులో పుట్టిందే, నా హృదయంలో పుట్టిందే నేను మాట్లాడానంటే ఇక వచ్చే పరిణామాలన్నీ మీరు నేను అనుభవించాలి. మునుపు ఏవో తప్పులు చేసి ఉండొచ్చు మీరు కానీ నేను కానీ. ప్రభా నన్ను క్షమించి ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి, సహించడానికి కృప చూపించండి ప్రభా. విరుద్ధ భావము, వ్యతిరేకత, అబద్ధ సాక్ష్యాలు బట్టి, పరిస్థితులు బట్టి, ఇట్లన్నిటిని బట్టి ప్రభా నన్ను క్షమించండి. రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచండి ప్రభా. ఒకరి మీద నిందించే మనస్తత్వం, ఒకరి కంట్లో నలుసులు తీక మునుపు మీ కంట్లో దూలాలు తీసుకోండి అంటది వాక్యం. నా కంటిలో ఎంత దూలం ఉందో నేను కానీ సరిగ్గా తీసుకోగలిగితే, నా కంట్లో ఎంత పెద్ద నలకలు ఉన్నాయో అవి బాగా తీసుకోగలిగితే ఇతర కంట్లో నలకలు నాకు స్పష్టంగా కనబడతాయి. కానీ మన ఆత్మీయ జీవితంలో అక్రమం అధికమైపోతుంది కదా. నా కంటిలో నలకలు, నా కంటిలో దూలాలు కనబడట్లేదు, ఇతరుల కంట్లో నలుసులు మాత్రం బాగా కనబడుతున్నాయి. నాకు అక్రమము, ప్రేమ చల్లారిపోవడం, తట్టుకోలేకపోవడం, సహించలేకపోవడం, క్షమించలేకపోవడం. దుష్టుడు అంతటిని నాశనం చేసుకుని వచ్చేస్తున్నాడు కుటుంబాన్ని. మానసికంగా ఒత్తిడి, శారీరకంగా ఒత్తిడి, ఆర్థికంగా ఒత్తిడి. ప్రభు సన్నిధి అంటే ప్రేమించలేకపోవడం, స్నేహితులతో గడపడానికి, మొబైల్ ఫోన్తో గడపడానికి, కుటుంబంతో గడపడానికి, కేవలం ఉద్యోగంలో గడపడానికి, వీటికి ఇష్టపడుతున్నాం. కానీ మన బాధ్యతలు నిర్వర్తిస్తూ తరగతిలో ప్రభు సన్నిధిలో ప్రేమ కలిగి మనం ఆయన సన్నిధిలో గడపగలిగిన మనస్సు మనకు రావట్లేదు. మన జీవితంలో అది నష్టానికి కలగజేస్తుంది. ప్రభుని అడుగుదాం, ప్రభు కృప చూపించండి. స్నేహితులతో, మనకి ఇష్టమైన వ్యక్తులతో, ఇష్టమైన వస్తువుతో 1 గంట 2 గంటలు అధికమైన పర్లేదు. అయ్యో ఎంత టైం అయిపోయిందా తెలియలేదండి. మీతో కూర్చుంటే మాట్లాడుతుంటే ఒక ప్రియుడు ప్రియురాలతో, ప్రియురాలు ప్రియుడితో, ఒక సినిమాలోనో లేకపోతే ఒక షికారులోనో ఇంక విధానంలో
సంఘం అంటప్పటికి ఓ చిరాకు, కోపము. ప్రార్థన అంటే ఆ చిన్న ప్రార్థన చేయమ్మా, చిన్న ప్రార్థన చేయనానా, చిన్న చిన్న ప్రార్థనలే, చిన్న చిన్న వాక్యమే, చిన్న చిన్న ఆరాధనలే. పరిచర్య అంటే పర్లేదులే, తర్వాత వెళ్దాంలే, తర్వాత కూడా ఉంది కదా, ఈ ఆదివారం కాకపోతే ఇంకో ఆదివారం. ఎక్కడికి వెళ్ళిపోతాయి ఆదివారాలు? ఆదివారాలు ఎక్కడికి వెళ్ళిపో, సంఘం ఎక్కడికి వెళ్ళిపోదు, దేవుడి సన్నిధి పోతుంది, దేవుని ప్రేమను కోల్పోతున్నాం, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, శాతానికి ఒక నివాస స్థలం కింద ఉండిపోతున్నాం, నచ్చితేనే లోపడుతున్నాం, నచ్చకపోతే వదిలివేస్తున్నాం. అంటే అది ఘోరమైన పరిస్థితి. ప్రభుని అడుగుదాం, ప్రభా మీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచండి ప్రభా, మీరు కృప చూపించి కార్యాలు జరిగించండి, నా జీవితంలో తగిన విడుదల మీరు కలగజేయండి ప్రభా. ప్రభా మీరే ప్రభా నా జీవితాన్ని మారుస్తూ మీరు ముందుకు పట్టుకెళ్ళండి ప్రభా. అందుకే సేవకులైన సమూయేలు గారు మాట్లాడుతూ రాజైన సౌలుకి అంటారు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకుంటా, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినడం శ్రేష్టం. ఆయన పెద్ద పెద్ద బలులు నా శరీరము సజీవ యాగం కింద సమర్పించిన అగ్నికి అప్పు చెప్పుకున్నా ఓ నేనెంత దేవునికి సన్నిధిలో విధిస్తున్నా, ప్రేమ లేకపోతే వృధా అంటది 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో. ప్రేమ లేకపోతే ఏమి అర్పించేస్తే, ఏటిని నా శరీరాన్ని కాల్చబడ్డానికి అప్పచింపిస్తే ఏమి అంగీకారం కాదంటుంది వాక్యం అంటుంది. నేను అనట్లేదండి, వాక్యం అంటుంది. నేను ఈ విధంగా సేవ చేశానండి, ఆ విధంగా సేవ చేశానండి, నా చెయ్యి పోయింది సేవలో, నా కన్ను పోయింది సేవలో, నా యొక్క కాలు పోయింది, నా శరీరం అరిగిపోయిందండి, కానీ నాకు ప్రేమ లేదండి అంటే నువ్వెవడో నాకు తెలియదు అంటారు యేసు ప్రభు. ప్రేమతోనే నీవన్నీ చేశాను నేను. నువ్వు దేంతో చేస్తావు? గర్వమా, అహంకారమా, ఆత్మీయ గర్వమా? ఆత్మీయ గర్వం ఉండడానికి వీల్లేదు దినేష్ అంటారు ఆయన. అలా ఉండడానికి వీల్లేదు. మనం కొంతమంది సేవకుల్లో కుటుంబాల పరిస్థితుల్లో నేను ప్రార్థన చేయగలను గర్వంతో చెప్పడం ఏంటి? వాక్యం చదువు, ఆ వాక్యం మాకు తెలుసు. ఏటి నీకు వాక్యం తెలుసు? వాక్యం తెలిస్తే దీనత్వం వస్తుంది, నీకు నాకు ప్రేమ వస్తుంది, జయించి మనస్తత్వం వస్తుంది. మేము ఎదుగుతున్నామండి. ఏటి ఎదుగుతున్నావు నువ్వు? అసలు ఎదగట్లేదు నువ్వు. ఎదిగితే తగిన రీతిలోనే వాక్యాన్ని అర్థం చేసుకుంటే దీనత్వం మన జీవితాలు అధికం అవ్వాలి. అది అధికం అవ్వట్లేదు. వాక్య జ్ఞానం అధికమేవి సంఘాల్లో కొట్టుకునే పరిస్థితి మనం చూస్తుంది. ఒక ప్రార్థన చేస్తే ఒక పెద్ద ఏదో సాధించిన వ్యక్తులాగే ప్రార్థన చేస్తే దేవుని స్వరూపం వచ్చేయాలి, దీనత్వం వచ్చేయాలి, తగ్గింపు వచ్చేయాలి, విధేయత వచ్చేయాలి. క్రీస్తు కలిగిన నేను మనస్సును మీరు కలిగి ఉండడి అంటుంది వాక్యం. ఆయన మనస్సు దీనమైన మనస్సు. శ్రీమంతుడైన దేవుడు దరిద్రతను కోరి మన నిమిత్తము, మన ప్రాణాలను రక్షించడం నిమిత్తం, మన ఆత్మను రక్షణలో నడిపించడం నిమిత్తం ఆయన అప్పగించుకున్నారు. ఆయన దైవికంగా ఎదగడం అంటే ప్రేమలో ఎదిగిపోవడం, అభివృద్ధి చెందడం, తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని పొందుకోవడం. ఎక్కడ ఆశీర్వాదం? శ్రమలు వస్తున్నా కూడా ప్రేమ కలిగి మనం ముందుకు వెళ్ళిపోవడం. ప్రభువును వదిలిసే పరిస్థితి కాదు. ప్రభువుని అడుగుదాం, ప్రభు నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరచండి, మీకు అంగీకారం పాత్రకించండి, సహాయం దయచేయండి ప్రభు. చిన్న ప్రార్థన, ఒకరు ప్రేరేపింపబడిన వ్యక్తులు ఒకరు చేద్దాము.